అది విశాఖపట్నం రైల్వే స్టేషన్. నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగుతుంటాయి. వందలాది మంది రైళ్లు గమ్యస్థానాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఒక్కసారిగా అలజడి రేగింది. 8వ నెంబర్ ప్లాట్ఫామ్లో బూట్ల చెప్పులు మారుమోగాయి. కలకలం మొదలైంది. ఓ చోట రైల్వే పోలీసులంతా ఆగారు. అక్కడ 2 సూట్ కేసులు, మరో 2 బ్యాగ్లతో ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్న వారిని ప్రశ్నిస్తున్నారు. పొంతన లేని సమాధానం జీఆర్పీ పోలీసులకు వినిపించాయి. వారంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. అందరినీ అదుపులోకి తీసుకుని తరలించారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి అంతా షాక్ అయ్యారు. వాళ్ళు ప్రయాణికులు కాదు, ప్రయాణికుల ముసుగులో గంజాయి సరఫరా చేస్తున్నట్లు నిర్ధారణ అయింది. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ లో భాగంగా విశాఖపట్నం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ బి మోహన్ రావు సూచనతో విశాఖపట్నం జీఆర్పీ ఇన్స్పెక్టర్ సిహెచ్ ధనుంజయ నాయుడు, ఆర్పీఎఫ్ వై ఐపీఎఫ్ కె రామకృష్ణ ఉమ్మడి ఆధ్వర్యంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 8లో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ 4 అనుమానాస్పదంగా కనిపించారు. వారంతా హర్యానా రాష్ట్రానికి చెందినవారు. వారిలో జితేందర్ మమన్ రామ్, జితేందర్ సన్ ఆఫ్ దరియా సింగ్, దీపక్, రాజ్ కుమార్ వ్యక్తులున్నారు. ప్రశ్నిస్తే జైపూర్ నుంచి వస్తున్నట్లు చెప్పారు. ఆరతిస్తే విశాఖపట్నం రైల్వే స్టేషన్ మీదుగా హర్యానాకు వెళ్తున్నట్లు తేలింది. మళ్లీ పోలీసులకు ఏదో అనుమానం వచ్చింది. వాళ్ళ వెంటే ఉన్న లగేజ్ ని చెక్ చేశారు. దీంతో అక్కడే ఉన్న ప్రయాణికులు అంతా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ బ్యాగులో సూట్ కేసులో ఉన్నది లగేజ్ కాదు, కిక్కిచ్చే గంజాయి లభ్యమైంది. అక్షరాల 15.8 లక్షల విలువైన 31.6 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. 4 అరెస్టు చేసి జైలుకి తరలించారు. ఈ 4 ఒడిశా జైపూర్ నుంచి హర్యానాకు వయ విశాఖ మీదుగా గంజాయి స్మగ్లింగ్ చేసినట్టు అధికారులు గుర్తించారు.